అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి మీ జీవితం ఒక సముద్రం లాంటిది. బయట నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ లోపల అలలు ఎప్పుడూ ఉప్పొంగిపోతూనే ఉంటాయి. మీరు ప్రేమిస్తే హద్దుల్లా ప్రేమిస్తారు. నమ్మితే ప్రాణం పెట్టి నమ్ముతారు. మరెవరో మోసం చేస్తే ఒకసారి కత్తిలా ముక్కలైపోతారు. కానీ చివరికి మళ్ళీ లేచి నిలబడతారు. అదే వృశ్చిక రాశి వారి గొప్పతనమని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారి మనస్తత్వం ఏంటో ముందుగా తెలుసుకుందాం. వీరు బయటకు మాట్లాడే మాట తక్కువ, కానీ లోపల ఆలోచనలు తీవ్రంగా ఉంటాయి. ఏదైనా పని మొదలు పెడితే అది మధ్యలో ఆగదు. నేను చెయ్యగలను అనే విశ్వాసం వీరి లోపల సహజంగా ఉంటుంది. వీరు ఇతరుల మనసును అర్థం చేసుకునే శక్తి కలవారు. ఎవరు నిజంగా నమ్మదగ్గవారు, ఎవరు మోసం చేస్తారో వీరికి ముందు తెలిసిపోతుంది. అయినా చాలాసార్లు మీరు తమ హృదయాన్ని నమ్మి దెబ్బతింటారు. వృశ్చిక రాశి వారికి గుండె దాచిన భావాలు బలంగా ఉంటాయి. ఎవరైనా క్షమాపణ అడిగినా గాయం మానిపోతుంది, కానీ మచ్చ మాత్రం మిగిలిపోతుంది. వృశ్చిక రాశి వారు ప్రేమ ఒక దాన్ని ప్రేమించటం కాదు, అది పూర్తిగా ఆత్మను అప్పగించడం అని చెప్పుకోవచ్చు. వారు ఎవరికైనా ప్రేమిస్తే ఆ వ్యక్తిని తమ జీవితం అంతా చూసుకుంటూ ఉంటారు. అలాగే వృశ్చిక రాశి వారు నిశ్శబ్దంగా బాధపడతారు, కానీ బయటకు చూపించరు. వృశ్చిక రాశి వారి జీవితం గురించి తెలుసుకోవాలంటే, వీరి జీవితం అనేది మనం ఊహించినట్లుగా సాఫీగా వెళ్ళదు, కానీ దేవుడు ఎప్పుడు మనకు కావలసిన దారిని చూపిస్తూనే ఉంటాడు. ఈ రోజుల్లో మనసులో కొంత గందరగోళం, కొన్ని ఆలోచనలు, కొన్ని అనుమానాలు తిరుగుతుంటాయి, కానీ వాటి వెనక కూడా ఒక దైవ సంకేతం దాగి ఉంటుంది. మనం సైలెంట్గా కూర్చొని మనలో మనం మాట్లాడితే ఆ సమాధానాలు మనకే వినిపిస్తాయి. మనం చేసే ప్రతి ప్రయత్నం ఒక దివ్య శక్తి చేత మార్గదర్శనం పొందుతుంది. కొన్నిసార్లు మనకు ఎదురయ్యే వ్యక్తులు, పరిస్థితులు, మాటలు ఇవన్నీ కర్మ రాసిన పాఠాలు. కాబట్టి కొంచెం ఆలోచించి వ్యవహరించండి. దేవుడు మనకు ఇచ్చే సంకేతాలు ఎప్పుడు నేరుగా రావు, కానీ మన అంతర్గతలో స్పష్టంగా వినిపిస్తాయి. ఉదయం లేచి మన మనసుతో మాట్లాడండి. మీరు ఎటు వెళ్ళాలో దానిలోనే సమాధానం ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి మలుపు వెనుక ఒక పాఠం ఉంటుంది. మనం దాన్ని నెరవేర్చుకున్నప్పుడు మన స్థాయి పెరుగుతుంది. ఈ రోజుల్లో మీరు ఎవరినైనా క్షమించినా, ఏదైనా వదిలిపెట్టినా ఆ క్షమాపణంలోనే మీ శక్తి దాగి ఉంటుంది. మీరు ఎవరికీ కీడు చెయ్యకపోయినా కొంతమంది మీపై అసూయతో కుట్ర పన్నుతూ ఉంటారు. కాబట్టి మీరు తొందరపడి వాళ్ళపైకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు బలానికి సంకేతం మీరు ఆలోచించే ప్రతి ఆలోచన విశ్వాసానికి ఒక సంకేతం పంపుతుంది. అందుకే ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఒక్కటే భయం, దానిని భగ్నం చేయగల శక్తి మీలోనే ఉంటుంది. దేవుడు ఎప్పుడు మనం తట్టుకోగలిగిన పరీక్షలనే ఇస్తాడు. కాబట్టి ఇది ఎందుకు నాకే వస్తుంది అని అడగకండి. దీని ద్వారా నేనేం నేర్చుకోవాలి అని అడగండి. మనసు సైలెంట్గా ఉన్నప్పుడు దైవం మాట్లాడుతుంది. మనసులో ఉన్న ఆలోచనలు మన భవిష్యత్తును నిర్మిస్తాయి. అందుకే ఈ రోజుల్లో మన మనస్సు ప్రశాంతంగా ఉంచి సానుకూలంగా ఆలోచించాలి. కానీ ఆ దేవుడు ఈ 4 రోజులు మీ జీవితంలో కొత్త మార్పుకు సంకేతం ఇస్తున్నాడు. మొదట మీరు గమనించకపోవచ్చు, కానీ ఈ 4 రోజుల్లో మీ చుట్టూ కొన్ని చిన్న సంకేతాలు వచ్చాయి. పాత పనులు పూర్తి అవ్వడం, ఎవరినైనా కొత్త వ్యక్తి ద్వారా అవకాశం రావడం, లేదా చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త వినిపించడం. డబ్బుకు సంబంధించిన విషయాల్లో కాస్త చలనం ఉంటుంది. మీకు ఎవరో సహాయం చెయ్యాలి అని అనుకుంటున్న వారు ఇప్పుడు మీకు సహాయం చేయటానికి ముందుకు వస్తారు. ఎవరో మీకు ఎదురుచూస్తున్న సహాయం చేసే అవకాశం ఉంది. కానీ వృశ్చిక రాశి వారికి పాత సమస్య పరిష్కారం మెల్లగా అయినా మీకు మంచి దిశ చూపుతుంది. కానీ మీ కుటుంబంలో మీరు సైలెంట్గా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరికీ మంచి తెస్తుంది. ఈ 4 రోజుల్లో రాత్రి సమయంలో వచ్చే కలల్లో కూడా ఒక దైవ సూచన ఉంటుంది. ఆ కలలు ఏదో చెబుతున్నాయి, వాటిని తేలికగా తీసుకోకండి. వృశ్చిక రాశి వారు మీరు ఆలోచించే ప్రతి ఆలోచన విశ్వాసానికి ఒక సంకేతం పంపుతుంది. అందుకే ఎప్పుడు పాజిటివ్గా ఉండండి. మనలో ఉన్న ఆలోచనలు మన భవిష్యత్తును నిర్మిస్తాయి. అందుకే ఈ రోజుల్లో మన మనస్సు ప్రశాంతంగా ఉంచి సానుకూలంగా ఆలోచించాలి. వృశ్చిక రాశి వారి విద్యార్థులకు కొత్త దారులు తెరుచుకుంటాయి. వృత్తి చేసేవారికి కొత్త ఆలోచనలు వస్తాయి. మీరు ఎదురుచూస్తున్న వ్యక్తి నుంచి కూడా ఒక సానుకూల సంకేతం వస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈ 4 రోజుల్లో దైవాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి పనిని ప్రశాంతంగా మొదలుపెట్టండి.
మీరు నడుస్తున్న దారి సరైనదేనా అని ఆలోచించండి. కాస్త స్లోగా అయినా దేవుడు మీకు అద్భుతమైన గమ్యం చూపించబోతున్నాడు. జీవితం అనేది దేవుడు మనసుతో ఆడే ఒక దివ్య ఆట లాంటిది. కొన్నిసార్లు మనకు ఏం జరగబోతుందో అర్థం కాకపోవచ్చు, కానీ ఆ గందరగోళం వెనుక ఒక అర్థం ఉందని మనస్ఫూర్తిగా నమ్మండి. మనం కోల్పోయినట్లు అనిపించిన క్షణం కూడా భవిష్యత్తులో ఒక కొత్త మార్గం తెరవటానికి కారణమవుతుంది. ఈ ప్రపంచం మనకు ఏమీ శాశ్వతంగా ఇవ్వదు, కానీ దేవుడు మనకు దారి చూపిస్తాడు. మనకు ఆ దారి ఎలా చూపిస్తాడో అలానే మనం నడవాలి. అంటే మనకు దారి అనేది స్ట్రైట్‌గా చూపిస్తాడు ఆ దేవుడు. కానీ ఆ దారిని మనం స్ట్రైట్‌గానే నడవాలి. వంకర టింకరగా నడిస్తే మన జీవితం కూడా అలానే జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకునే శక్తి మీలోనే ఉంటుంది. ఈ రోజుల్లో మీరు అనుభవిస్తున్న ప్రతి భావన, ప్రతి సంఘటన కూడా విశ్వం పంపిన ఒక సందేశం. మనసులోకి కొంచెం లోతుగా వెళ్తే ఆ సందేశం స్పష్టంగా వినిపిస్తుంది. కానీ వృశ్చిక రాశి వారు కొన్నిసార్లు మనం ఎదురు చూడటం, నిశ్శబ్దంగా ఉండటం కూడా ఒక కర్మ. దైవం మనసుకు శాంతిని నేర్పుతాడు, కానీ మనం దాన్ని అర్థం చేసుకున్నంత వరకు పరీక్షిస్తూనే ఉంటాడు. మీరు ఇప్పుడు ఏ దశలో ఉన్నా అది మీ ఎదుగుదలలో భాగమే. కష్టాలు రావడం అంటే మీరు సరైన దిశలో ఉన్నారని అర్థం. కానీ వృశ్చిక రాశి వారు మీరు ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకోండి. ప్రతి కష్టం తర్వాత ఆశీర్వాదం వస్తుంది. మీరు సైలెంట్‌గా, నిశ్చలంగా ఉన్న విశ్వాసం మీకోసం పనిచేస్తూనే ఉంటుంది. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేస్తాడు, కానీ ఆయన చేసిన నిర్ణయం ఎప్పుడూ సరైనదే అవుతుంది. మనం కొన్నిసార్లు తట్టుకోలేనంత బాధపడతాం, కానీ అదే బాధ మనలోని బలాన్ని బయటకు తెస్తుంది. ఈ రోజుల్లో మీరు చాలా సైలెంట్‌గా ఉండండి. ఏం జరిగినా అది మీ మంచికే జరుగుతుంది అని నమ్మండి. మీరు చేసిన మంచి పనులు ఫలితాన్ని ఇవ్వడానికి సమయం దగ్గర పడిందని అర్థం చేసుకోండి. గతంలో మీరు సహాయం చేసిన వారు ఇప్పుడు మీకు సహాయం చేసే స్థితికి వస్తారు. ఇది కర్మ యొక్క సమతుల్యం అని గమనించండి. కానీ ఆ దేవుడు ఎవరిని మర్చిపోడు. ఎవరైతే న్యాయం చేస్తారో, నీతిగా ఉంటారో, ఎవరి జోలు తీయకుండా, వారు తప్పులు ఏం చేయకుండా ఉంటారో వారిని దేవుడు ఎప్పుడు చూస్తానే ఉంటారు. సహాయం కూడా చేస్తాడు. మీ వెంట ఉంటారు అని గమనించండి. కానీ వృశ్చిక రాశి వారు సమయం వచ్చినప్పుడు నిజం బయటకు ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది. కానీ మీరు ఇప్పుడు ఏదో ఒక పెద్ద మార్పు ముందు ఉన్నారు. దానిని ఆపేందుకు ఎవరూ లేరు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు దైవం మీతో మాట్లాడతాడు. కాబట్టి ఈ రోజుల్లో కొంత సమయం మీకోసం కేటాయించండి. ఉదయం లేచిన వెంటనే మీ మనసుతో మాట్లాడండి. నాకు కావలసిన దారి చూపించు అని చెప్పండి. మీరు అడగగానే ఆ సమాధానం రోజుల్లో ఏదో ఒక రూపంలో మీకు వస్తుంది. ఒక వ్యక్తి ద్వారా, ఒక మాట ద్వారా, లేదా ఏదో ఒక చిన్న సంఘటన ద్వారా. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి నిర్ణయానికి దేవుడే సాక్షి. వృశ్చిక రాశి వారు మీరు ఎవరికైనా మంచి చేయటం, ఎవరినైనా క్షమించడం, ఎవరికైనా సహాయం చేయడం, ఇవన్నీ మీ భవిష్యత్తులో దారి చూపే పుణ్యాలు. కాబట్టి మంచి ఆలోచనలతో ఉండండి. నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచండి. ఈ లోకంలో మీకు ఎదురయ్యే వ్యక్తులు యాదృచ్ఛికం కాదు. వారు మీ కర్మ కథలో పాత్రలు మాత్రమే. ఎవరో మీ జీవితంలో వచ్చి వెళ్ళిపోతే అదొక పాఠం. ఎవరో మిమ్మల్ని బాధపెట్టినా వారు మీ బలాన్ని చూపించడానికి దేవుణ్ణి పంపిన వారే. కాబట్టి ఈ 4 రోజుల్లో ఎవరి మీద కోపం పెట్టుకోకండి. మీరు మౌనంగా ఉండండి. విశ్వం మీకోసం ఒక కొత్త దారిని తెరవబోతుంది. మీకు కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా వృత్తిపరంగా ఎదుగుదల ఉంటుంది. డబ్బుకు సంబంధించిన ఒక సమస్య కూడా ఇప్పుడు పరిష్కారం కనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమాచారం లేదా శుభవార్త ఈ 4 రోజుల్లో వస్తుంది. విద్యార్థులకు కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఆలోచనలు స్పష్టంగా అవుతాయి. ప్రేమలో ఉన్నవారికి ఒక కొత్త స్థిరతత్వం, నమ్మకం వస్తుంది. మీరు ఎవరో ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. వృశ్చిక రాశి వారు ప్రేమలో లోతు చూస్తారు, కానీ అర్థం చేసుకునే వ్యక్తి దొరకటం కొంచెం కష్టం. అయితే ఒకసారి దొరికితే ఆ ప్రేమ జీవితాంతం నిలుపుకుంటారు. వీరు గుట్టుగా పనిచేసేవారు. వారి ఫోకస్ అద్భుతంగా ఉంటుంది. వీరికి ఏ పని చేతిలో పెట్టినా చివరికి ఫలితం తీసుకొస్తారు. వృశ్చిక రాశి వారికి బ్యాంకింగ్, పోలీస్, పరిశోధన, టెక్నాలజీ, వైద్య రంగం, గూఢచారి సేవలు, మీడియా వీరికి చాలా బాగా సరిపోయే రంగాలని చెప్పుకోవచ్చు. మీరు నాయకత్వం చూపగలరు, కానీ ఆప్యాయతగా కూడా ఉండగలరు. పని ప్రదేశంలో వీరికి 2 రకాల వ్యక్తులుంటారు. ఒకరు వీరిని ఇష్టపడేవారు, మరికొందరు అసూయపడేవారు. ఇద్దరినీ సమానంగా చూడగలగడం వీరి జీవిత
విజయ రహస్యం అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు డబ్బు కోసం పరిగెత్తేవారు కాదు. వారు డబ్బు వెనక కాదు, డబ్బు వారిని వెతుక్కుంటూ వస్తుంది. కానీ కొన్నిసార్లు వీరు భావోద్వేగాల మీద ఆధారపడి తప్పు పెట్టుబడులు పెడతారు. ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే ప్రతి నెలలో ఒక్కసారైనా అనాథలకు లేదా ఆలయానికి కొంత విరాళం ఇవ్వండి. దానం అంటే మీరు కోల్పోయేది కాదు, అది తిరిగి రెట్టింపు లాభంగా వచ్చేది. వృశ్చిక రాశి వారు మీ ఇంట్లో శాంతి ఉండాలంటే మీ ఇంట్లో శాంతి కోసం ప్రతి సోమవారం ఒక గ్లాస్ పాలు దేవుడికి అర్పించండి. అలాగే శుక్రవారం రోజున చిన్న పిల్లలకు ఏదైనా తీపి పదార్థం పంచండి. ఇలా చేయటం వల్ల ఈ 2 పద్ధతులు మీ ఇంట్లో దోషగ్రహాల ప్రభావాన్ని తగ్గిస్తాయి. వృశ్చిక రాశి వారికి దృష్టి త్వరగా పడుతుంది. ఎందుకంటే వీరి ముఖంలో ఒక ప్రత్యేక కాంతి ఉంటుంది. ఇది ఇతరులకి కనిపిస్తుంది. మీరు కొన్ని రోజులు అనుకోకుండా అలసిపోవడం, తలనొప్పి రావడం, పనుల్లో చిన్న అడ్డంకులు రావడం గమనిస్తే అది దిష్టి ప్రభావం కావచ్చు. దిష్టి తొలగించడానికి సులభమైన పరిహారాలు చెప్తాను. నిమ్మకాయతో మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి రహదారి మూలలో వదిలేయండి. ప్రతి మంగళవారం నువ్వుల నూనె దీపం వెలిగించండి. బుధవారం రోజున చిన్న పిల్లలకి తీపి పదార్థం ఇవ్వండి. ఇలా చేస్తే మీ దిష్టి, అడ్డంకులు, భయాలు అన్నీ తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారు మీకు కలిసొచ్చే రోజులు మంగళవారం, గురువారం, ఆదివారం. కలిసొచ్చే రంగులు ఎరుపు, మామిడి పచ్చ, నీలం. ఈ రంగులు మీకు ఉత్సాహం, ధైర్యం, సానుకూలతని ఇస్తాయి. మీ ఇంట్లో దుస్తులు ఎంపిక చేసేటప్పుడు ఈ రంగుల వైపు మొగ్గు చూపించండి. అలాగే ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయంలో జపం చేయండి. ప్రతి సోమవారం శివాలయంలో పాలు లేదా నీరు అర్పించండి. పిట్టలకు గింజలు వేయటం మీ పాపం తగ్గిస్తుంది. పాత బట్టలు లేదా వస్తువులు దానం చేయడం మీ కర్మలో శుభాన్ని తెస్తుంది. వృశ్చిక రాశి వారు పుట్టినప్పటి నుండి ఒక మిస్టరీతో పుడతారు. ఎవరిని ఎవరు సులభంగా అర్థం చేసుకోలేరు. కానీ ఒకసారి మీ ఆత్మని మీరు అర్థం చేసుకున్న తర్వాత ప్రపంచం మీ ముందు తల వంచుతుంది. వృశ్చిక రాశి వారు మీరు రాత్రి నిశ్శబ్దంలో మీరు భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటే ఆ శక్తి మీ చుట్టూ రక్షణ వలయంలా ఉంటుంది. వృశ్చిక రాశి వారు మీ చీకట్లో పుట్టిన వెలుగును స్పష్టించేవారే. మీ శక్తి మీలోనే ఉంటుంది, బయటకి రాదు. మీ విశ్వాసం, మీ ధ్యానం, మీ సహనం ఇవే మీ ఆయుధాలు. ఎవరు గుర్తించకపోయినా మీ కర్మ మీకు ఫలితాన్ని ఇస్తుంది. దేవుడు ఆలస్యంగా ఇస్తాడు కానీ తప్పకుండా ఇస్తాడు. ఇదండి వృశ్చిక రాశి వారి సంపూర్ణ జీవన జాతకం. మీకు ఈ మాటలు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ రాశి ఫలాలు, ఆధ్యాత్మిక పరిహారాలు ప్రతి వారం తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. శుభం కలుగుగాక. జై శివశంకర.